హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ కలెక్షన్స్ అండి. ఇది చైన్ ఒక మేడం ఆర్డర్ అండి. సో మేక్ చేస్తున్నాను. సో మీరు కూడా చూస్తారని వీడియో మేక్ చేస్తున్నానండి. సో ఏమేం కావాలో చూసేద్దాం ఒక్కసారి. ఇవి వచ్చేసి నక్షి బాల్స్ అండి. ఇవి సైడ్ వేయడానికి, పెద్దది వచ్చేసి మిడిల్లో వేయడానికి తీసుకున్నాను. ఇవి వచ్చేసి సీజెడ్ పర్పుల్ బీడ్స్ అండి, డ్రాప్స్ అంటారు. సో ఇవి వచ్చేసి చిన్నవి గోల్డ్ బాల్స్ అండి. ఇవి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వేయడానికి చైన్ అండి. 2/6 కట్టు తీగ తీసుకున్నానండి. సో ఇవి సీజెడ్ డ్రాప్స్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో కొంచెం కట్టుతీగ తీసుకున్నాను. మన ఛానల్లో కట్టుతీగ మేకింగ్ వీడియోస్ ఉన్నాయండి. మీరు ఎవరన్నా డీటెయిల్గా చూడకపోతే ఒకసారి మేకింగ్ వీడియోస్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఉంటాయి మేకింగ్ వీడియోస్ అన్నీ. ఒకసారి చెక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. సో ఇలా తీసుకొని ఇలా కిందకండి, కిందకన్నదాన్ని ఇలా ముందుకి మౌల్డ్ చేసుకుంటున్నాం మనము, జస్ట్ నాట్ రావడం కోసం. ఇలా అండి. సో చూసారు కదండి, నాట్ వచ్చేస్తుంది మనకి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాము. సో ఇలా అండి, నాట్ వచ్చిన దానిలో మనము సీజెడ్ బీడ్ అనేది ఎక్కించుకుంటున్నాము. ఇలా అన్నమాట. సో ఎక్కించుకున్నాక దీన్ని చూడండి, కనిపిస్తుంది కదా మీకు. జస్ట్ కొంచెం మీకు 2 రౌండ్స్ వచ్చేంత లెంగ్త్ తీసుకోవాలన్నమాట. ఓకే కదండి. మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుందండి. అర్థమైంది కదండి. ఇక్కడ మనకి కరెక్ట్గా టైట్ అయిపోవాలన్నమాట నాట్ అనేది. చూడండి, నేను ఫస్ట్ నుంచి 2 రౌండ్స్ వేస్తాను. సో నాకు అలవాటు. మీకు ఎవరికన్నా ఇంకా స్ట్రాంగ్ ఉండాలి, 3 కావాలంటే మీరు 3 కూడా మేక్ చేసుకోవచ్చండి. సో ఇలా వస్తుందన్నమాట. పైన కింద నాట్ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఇంకా ఏమన్నా మీకు ఎక్స్ట్రా ఉంది అని అనిపిస్తే ఇట్లా దీంతో జస్ట్ అంటే గుచ్చుకోకుండా వేసుకున్నప్పుడు. ఓకే కదండి. సో నెక్స్ట్, సో అలా ఒకటి మేక్ చేసుకున్నాక మళ్ళీ మనము ఆ రింగ్లో ఇంకో దాన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో మళ్ళీ ఇలా ఇలా పట్టుకొని ముందుకనండి, మీకు రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ మధ్యలో మీకు ఇలా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి, అది ఇన్సర్ట్ అవ్వడానికి. సో ఏదైతే మనం చుట్టుకున్నామో దాన్ని ఈ హోల్లో ఇన్సర్ట్ చేయండి. ఓకే కదండి. చుట్టుకున్న హోల్లో ఇన్సర్ట్ చేయండి. సో దీన్ని కొంచెం ఇట్లా మీకు ఎంతగా అంటే అంత నాట్ అనేది పట్టుకొని ఈ కింద ఏదైతే మనం లోపలికి ఎక్కించామో ఆ కింద పట్టుకొని ఇక్కడ కింద పట్టుకొని దీన్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి అన్నమాట. ఓకే కదండి. ఇది 2/6 కాబట్టి 2/6, 2/8 మీకు ఈజీగానే తిరుగుతాయండి. 2/4 తీసుకున్నప్పుడు మాత్రం చేత్తో కాకుండా ఫ్లాట్ నోస్ ప్లేయర్తో పట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా అండి, నాట్ వేసుకున్న దాంట్లో నేను ఇంకొక బీడ్ ఎక్కించుకున్నాను. మేక్ షూర్ అండి, ఇవి డ్రాప్స్
సో 1 బై 1 ఒకే సైడ్ అప్ ఆర్ డౌన్ ఉండేటట్టు చూసుకోండి ఒక్కసారి. సో దీనికి కూడా మనము నాట్ వేసేద్దాము. కరెక్ట్గా 2 knots వచ్చేంత లెంగ్త్ మాత్రమే వదులుకోండి. మీకు మేకింగ్ అనేది నీట్గా ఉంటున్నప్పుడు. మీరు కొత్తగా మేక్ చేస్తుంటే కనుక కట్టుతీగ ఇంత కాకుండా జస్ట్ కొంచెం కొంచెం తీసుకోండి. సో మీకు మేక్ చేయడానికి అడ్డు రాకుండా ఉంటుంది. 2-3 times చేస్తే వచ్చేస్తుందండి మీకు. సో ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని జస్ట్ మనం ప్రెస్ చేద్దాము. సో ఇలా వస్తుందండి. సో ప్రతిదీ 1 by 1 ఇలా ఎక్కించుకుంటూ వెళ్ళాలి. సో చూడండి, ఇలా నేను 3 drops వేసుకున్నాను. తర్వాత నేను ఇది ఎక్కించుకుందాం అనుకుంటున్నాను. 3 తర్వాత ఒక నక్షి అనమాట. దీనికి ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది నాట్ ఉంది కదండి. ఈ నాట్ కనుక నేను చూపిస్తాను మీకు. డైరెక్ట్గా ఇలా వేస్తే ఏమవుతుందంటే ఇది ఈ నాట్లోకి వెళ్ళిపోయి చూడు, కనిపిస్తుంది కదండి, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా అది మీకు కట్టుతీగ చూడడానికి బాగోదు యాక్చువల్గా. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఇది నన్ను చాలామంది అడిగారండి, సో అందుకని చెప్తున్నాను. నక్షి బాల్స్ అవి యాక్చువల్గా దాంట్లోంచి దూరిపోతాయి అంటారు కదా. సో ఇలా మీరేం చేయొచ్చు అంటే ఇలా గోల్డ్ బాల్ వేసుకోవచ్చు, ఆర్ లేదా ఫ్లవర్ క్యాప్ వేసుకోవచ్చు. అంటే పెద్దవాటికి ఫ్లవర్ క్యాప్ బాగుంటుంది, కానీ ఇవి చిన్నవి కదండి. ఇలా చిన్న సైజువి ఫ్లవర్ క్యాప్ వేస్తే ఏంటంటే మీకు ఫ్లవర్ క్యాప్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట. సో అందుకని మనము పైన కింద ఈ బాల్స్ తీసుకొని బాల్స్ వేసుకుంటాం అన్నమాట. చిన్న సైజ్ అండి, వెరీ స్మాల్ సైజ్ బాల్స్, 2 mm బాల్స్ అంటారు వీటిని. ఇట్లా అప్పుడు మీకు నీట్గా ఉంటుంది. సో ఇలా వేస్తే ఏంటంటే మీకు చూడడానికి నీట్గా ఉంటుంది, మీకు వర్క్ కూడా అవుతుంది అన్నమాట. చూడండి, ఇది హోల్ కొన్నిటికి పెద్దది ఉంటుంది అనమాట, నక్షి వాటికి సైడ్. సో ఇదేమవుతుందంటే అది లోపలికి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం అండి. ఇంకా పెద్ద నక్షి బీడ్ అనుకోండి, మీరు ఈ సైజ్ బాల్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొంతమంది దగ్గర, ఇంట్లో చేసుకునే వాళ్ళ దగ్గర ఫ్లవర్ క్యాప్స్ ఉండవు కదండి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా పట్టుకొని మీరు లెంగ్త్ చూసుకొని నాట్ వేసుకోండి. ఇలా పట్టుకుంటే మీకు దగ్గరగా వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా పట్టుకొని, అంటే మేకింగ్ తర్వాత ఎలా ఉంటుంది అని. సో ఇలా మనం జస్ట్ నాట్ వేసుకుందాం. చూసారు కదండి, టైట్ అయిపోయింది. ఆ బాల్ వేసుకునేటప్పుడు కూడా బాల్ ఒక్కసారి లోపలికి ఇన్సర్ట్ చేసి గట్టిగా పట్టుకొని మీరు ఎన్ని రౌండ్ చుట్టాలనేది డిసైడ్ చేసుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే మీకు లూజ్ అయిపోతుంది అన్నమాట నాట్ అనేది. ఓకే కదండి. సో నేను మళ్ళీ మేక్ చేశాక మీకు ఒక్కసారి చూపిస్తాను. సో ఇలా కొంచెం మేకింగ్ చేశానండి నేను. ఇంకొక చిన్నదండి, మనము మేకింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇలా వస్తాయి కదా, చూడండి ఇట్లా మన ఒక నాటుకు ఉంది కదా, నాటు కింద మనం ఇలా వేస్తాం కదా, ఇవి పక్క పక్కన ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుందండి. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. నాకు ఇది స్టార్టింగ్లో తెలియదు యాక్చువల్గా, మేకింగ్ చేయగా అర్థమైంది అనమాట. సో ఇలా ఉన్నదాన్ని మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా జస్ట్ మన ఫ్లాట్ నోస్ ప్లేయర్తో 2 జాయిన్ చేస్తే
మీకు మామూలు అయిపోతుంది. గ్యాప్ పోయింది చూసారా? అంటే చాలామంది అది కూడా గమనిస్తారండి. సో అందుకని నాకు తెలిసింది మీకు చెప్తున్నాను యాక్చువల్గా. సో ఇలా అన్నమాట. అర్థమైంది కదండి? ఫ్లాట్ నోస్ ఫ్లైయర్తో అంటే మనకేంటంటే ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా ఈ చుట్టు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తున్నాను. అందరికీ మేకింగ్ చేయగానే అన్నీ అలవాటు అవుతాయండి. ఇది స్టార్టింగ్లో అందరికీ ఎవరికి పర్ఫెక్ట్గా రాదు. గుచ్చుకోకుండా ఇంకేమన్నా ఉంటే జస్ట్ ఒక్కసారి సో ఇలా ఎక్కించేసుకున్నాను. ఓకే కదండి? మనం 2 రౌండ్స్ వచ్చేటట్టు కొంచెం గ్యాప్ ఉంచుకొని జస్ట్ కిందకని ఇంత అన్నమాట. ఇట్లా. సో చూడండి ఇలా వచ్చేస్తుందండి. నేను అటు ఇటు మేక్ చేశాను. ఇంకా మధ్యలో కింద ఒక పెద్దది నక్షి బాల్ యాడ్ చేయాలండి. సో ఇలా అండి నేను కింద నక్షి వేయాల్సినవి కూడా మేక్ చేస్తాను ఇలా బాల్తో. సో దీన్ని మనం దీనికి అటాచ్ చేద్దామండి. అండ్ పైన కూడా రింగ్స్ వేసి అటాచ్ చేసి చూపిస్తానండి నేను మీకు. సో ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. నేను ఒకసారి దగ్గరకు చూపిస్తాను. చూడండి, ఇది బిగ్ సైజ్ నక్షి బాల్ అండి. అటు ఇటు వేసేసాము డ్రమ్ షేప్ నక్షి బాల్స్. 3 సీజెట్స్ వచ్చేస్తాయి. 3 సీజెట్స్కి ఒక నక్షి వేయమన్నారండి. వెనక హుక్ ఇచ్చేసాము. 16+ వస్తుందండి మీకు. ఇది చాలా బాగుంది కదండి? కొన్ని చూసిన దానికన్నా మేకింగ్ చేశాక చాలా బాగుంటాయండి. సో ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది మీకు. మేడం ఇంకో చైన్ కూడా ఆర్డర్ ఇచ్చారు, అది కూడా చూపిస్తాను నేను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదండి. ఇది కూడా 8mm పర్ల్స్ వచ్చేస్తాయి. మధ్యలో లోటస్ నక్షి వచ్చేస్తుంది. ఇవి డుల్డుల్ బీట్స్ అండి. చూడండి ఇలా వచ్చేస్తుంది మీకు. ఇక్కడ 5 వచ్చేస్తాయి పర్ల్స్. అటు ఇటు నక్షి వచ్చేస్తాయి. మధ్యలో డుల్డుల్ గ్రీన్ నక్షి వచ్చేస్తాయండి లోటస్. సో అంతా ఇలా వస్తుంది. వెనక చైన్ ఇమ్మని చెప్పారు ఎక్స్టెండ్ చేసుకోవడానికి. ఇది కూడా అంతేనండి, 16+ వస్తుంది మీకు. చాలా బాగుంటుందండి. మేడం ఇయర్ రింగ్స్ కూడా ఆర్డర్ పెట్టారు వాళ్ళ డాటర్కి. అవి కూడా ఒక్కసారి చూపిస్తాను నేను మీకు. ఇలా అండి, ఇలా ఆర్డర్ చేసుకున్నారు. ఇది వచ్చేసి కాంబో అండి. కాంబో 350 పడుతుంది మీకు. ఇట్లా 2 చేంజబుల్స్ వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి రూబీ విత్ సరోస్కి పర్ల్ అండి. ఇవి వచ్చేసి ఇందాక మనం సీజెట్స్ చూసాం కదా పర్పుల్ చైన్లో, దాంట్లో సీజెట్స్ అండి. ఇవి వచ్చేసి 5 పేర్స్ అండి, ఎల్లో గ్రీన్. ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి, గోల్డ్ బాల్స్తో చేశాను ఒకటి. ఇవి వచ్చేసి కోరల్ విత్ గుట్టపూసలు అండి. ఇవి వచ్చేసి ఆనెక్స్ బీట్స్తో చేసాము. సో ఇంకొకటి వచ్చేసి స్వరోస్కి అండి. పైన కింద క్యాప్స్ వచ్చేస్తాయి మీకు. సో ఇలా పేరు వచ్చేస్తాయి అనమాట. సో మీకు కనుక ఇలా ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. ఇవన్నీ ఒక మేడం ఆర్డర్ అండి యాక్చువల్గా. ఇవి వచ్చేసి వాళ్ళ పాప కోసం ఆర్డర్ ఇచ్చారు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని మేకింగ్ వీడియోస్ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి.